మావోయిస్టుల కదలికలను డ్రోన్ కెమెరాల సహకారంతో గమనించిన పోలీసులు అప్రమత్తమైన సరిహద్దు ప్రాంతాలు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం. కుప్పం నియోజకవర్గ పరిధిలో నిరుపయోగం ఉన్న చెత్తశుద్ధి కేంద్రాలు. విద్యుత్ కార్యాలయం వద్ద వ్యవసాయ పంపు సెట్లుకి విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. రంగప్రవేశంతో సద్గుమణిగిన పంచాయతీ. అచ్చంపేటలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం పంట పొలాలు మొత్తం నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి రావడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కారణంగా తాత్కాలికంగా వేసిన రోడ్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో అచ్చంపేట నుంచి మాదిపాడుకు రాకపోకలు ఆగిపోయాయి. కరెంట్ ఆఫీసు వరద నీళ్లతో నిండిపోయింది. పంట పొలాలు మొత్తం నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి రావడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులు స్పందించి సహాయక చర్యలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని రాత్రి కురిసిన వర్షానికి కొనిచెర్ల ఏన్కూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచాయి. కొనిచెర్ల మండల పరిధిలోని ఎగువ కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారి మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రహదారిపై వంతెనను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రభావితం ఎక్కువ అవడంతో ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళు రహదారి నిరంతరం అంబులెన్సులు కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళటానికి తక్కువ సమయం పడుతుండడంతో నిత్యం ఈ రహదారిపై వెళ్తూ ఉంటాయి. రహదారిపై నీరు నిలిచిపోవడంతో చుట్టూ తిరిగి 30 కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆసుపత్రికి వెళ్లే పేషెంట్లు బంధువులు గోడు వెళ్లబోసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ గుడిపల్లి శాంతిపురం రామకుప్పం మండలంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి చెత్తశుద్ధ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ గత కొంతకాలంగా చెత్తశుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ చిత్తశుద్ధి కేంద్రాలు ప్రస్తుతం ఉపయోగించే వారే లేక చీకటి కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ చిత్తశుద్ధి కేంద్రాలకు ఉన్నపై కప్పులను రాత్రిపూట దొంగలు తీసుకువెళ్తున్నారని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ స్పందించి చిత్తశుద్ధి కేంద్రాలు వాడుకలోకి తీసుకురావాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వచ్చవాయి మండలం ఇందుగుపల్లి గ్రామంలో గత 10 సంవత్సరాల కాలం నుండి కాపురం ఉంటున్న ఓ ఇల్లు పునర్నిర్మాణంలో భాగంగా గ్రామంలోని కొందరు ఆమెపై కక్షగట్టి సదరు నిర్వాసితులు ఇల్లు నిర్మాణం చేయకుండా అడ్డుకున్న సందర్భంలో విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యుడు శ్రీరంగ్ రాజగోపాల్ తాతయ్య వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సదరు మహిళలకు అడ్డంగా ఉన్నారు. ఆ సమయంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గ్రామంలోకి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకోవడంతో సమస్య పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆ సందర్భంగా స్థానిక తహసీల్దార్ పూర్తి విచారణ జరిపి అనంతరం ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని, అప్పటి వరకు నిర్మాణం తాత్కాలికంగా ఆపివేయాలని, దానితో పాటు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు భాగంగా నిర్మిస్తున్న మరో ఇంటిని కూడా నిర్మాణం తాత్కాలికంగా ఆపివేయాలని తహసీల్దార్ ఆదేశించారు. పోలీస్ అధికారుల రంగ ప్రవేశంతో ఇరుపక్షాలు సద్దుమణిగాయి. ఈ సమస్య రాగానే విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేను గ్రామ ప్రజలు కొనియాడుతున్నారు. ఇది పూర్తిగా వాళ్ళ వారసులు ఇచ్చినటువంటి స్థలం. పక్కన ఉన్నటువంటి 9 సెంట్ల ఆక్రమించి కడతా ఉంటే ఈ విషయం మీద తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తే దానిని మాత్రం ఆపకుండా ఇది ఆపుతా అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము రెవెన్యూ అధికారిని, పోలీస్ అధికారిని న్యాయం చేయండి, భర్త లేనటువంటి పనులకి న్యాయం చేసి ఈ ఊళ్ళో ఎవరైనా చెప్తారు ఎప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటుంది. ఇప్పటిదాకా చుట్టూ తాత్కాలికమైన ఈ దడి కట్టుకొని ఉంటాము. ఆ రేకును చూసినా, ఆ రేకుల పైపులు చూసినా, ఈ బేస్ మట్టాలు చూసినా ఈ పాత కట్టుబడికి క్లియర్గా అర్థమవుతున్నప్పుడు కూడా ఏ కాటికి కూడా బటాయిస్తూ వాళ్ళ దగ్గర ఏదో పట్టా ఉందని చెప్పంటే ఆ పట్టా చూస్తూ లోపల ఎక్కడో పట్టా, అది కూడా వాళ్ళు అసలు వారసులు కాదు. ఈ విధంగా అధికారులు చెప్తున్నారు. మేము రెవెన్యూ అధికారులే ఈ పొల్లంపుకి న్యాయం చేయని చెప్పి డిమాండ్ చేస్తాం. 10 సార్లు ఎంఆర్ఆర్ గారు ఆఫీస్ చుట్టూ తిరిగి నాకు న్యాయం చేయలేదు నాయన. అయిపోయింది అందరూ రండి, అట్లా ఉండవారా మీరు? శేఖరు అందరూ కలిసి న్యాయమే చేయండి. అతను తాగాలి సార్, కానీ ఈ ప్లాట్ మీ అందరి ముందే ఏదైతే బతకనాయా ఎకరంలో ఏంటంటే మొత్తం 16 ఎకరాలు వాడదండి. అప్పుడు జిరాక్స్ నాది ఫిట్ ఏదో కాగితం మరో చెప్పాను డిస్కషన్ ఏంటి? ఏదండి ఎటు వస్తున్నారు? రేపల్లె నిరసన కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిపాల్ మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు అంటే రైతుని మోసం చేయటమే అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ పాలసీకి మద్దతు పలకడం మీటర్లు ఏర్పాటు నిర్ణయం రైతుని మోసం చేయటమే అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జీవో నెంబర్ 21 తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఇవ్వాల్సిన హోదా మరియు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు లాంటి విషయాలు అడగకుండా మళ్లీ భారాలు మోపే కేంద్ర విధానాలు సమర్థించడం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేయటమే. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్థించకుండా ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సబ్సిడీ గతంలో లాగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మికులు, కార్యకర్తలు ఎస్ రెడ్డియ్య, కె రమేష్ బాబు, జె ధర్మరాజు, బి నాగరాజు, నవీన్, కె వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు సబ్సిడీ మీద విద్యుత్ అందజేస్తుంటే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న రైతాంగము ఈ భారాలు పడకుండా ఈరోజు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ నూతన విద్యుత్ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని అడ్డంగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 21 తీసుకొచ్చి అడ్డగోలు పద్ధతుల్లో ఈరోజు రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కోసం సిద్ధమవుతున్న పరిస్థితుంది. అయితే ఈ విద్యుత్ సంస్కరణలో భాగంగా, నూతన విద్యుత్తులో భాగంగా పంజాబ్, కేరళ, తెలంగాణ ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ నిర్ణయం మీద కొంతమేరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ నిర్ణయాన్ని అమలు చేయమని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నూతన విద్యుత్ విధానంలో భాగంగా విద్యుత్తు ఏదైతే రైతాంగానికి అందుతున్న విద్యుత్ ఉందో దీనికి పంపు సెట్లకి మీటర్లు ఏర్పాటు చేస్తాం అనేటువంటిది రైతాంగానికి అన్యాయం చేయటమే, రైతాంగాన్ని దోపిడీ చేయటం అనేటువంటి చెప్పేసి మేము కార్మిక వ్యవసాయ రైతు సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించి కానీ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి విద్యుత్తు 200 యూనిట్లు 300 యూనిట్లు కానీ ఉచిత విద్యుత్ అమలు అవుతూ ఉంది. ఈరోజు రైతాంగంతో మొదలైనటువంటి ఈ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో వీటికి మీటర్లు పెట్టే కార్యక్రమం రాబోయే కాలంలో సబ్సిడీ మీద అందుతున్నటువంటి కార్మికులు, చిన్న చిన్న వ్యవసాయ కూలీలు, వీళ్ళకి ఎవరికైతే సబ్సిడీ మీద ఈరోజు విద్యుత్ బిల్లులు కట్టకుండా ఉంటున్నారో వీళ్ళందరినీ కూడా మీరు ముందు బిల్లులు కట్టండి, రేపు మీకు నగదు ₹10,000 వేస్తామని చెప్పేసి చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 4 ఏళ్ల క్రితం ప్రారంభించారు గ్యాస్కి సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ₹680 వరకు గ్యాస్ మీద వసూలు చేస్తూ ఉంది. ఈ సబ్సిడీకి సంబంధించి ఇప్పుడు సబ్సిడీ పడదని చెప్పేసి ఇప్పుడు ఆపేసిన పరిస్థితుంది. అంటే ప్రజలను మోసం చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ విధానంలో భాగంగా ఈ విద్యుత్తుకి పంపు సెట్లకి మీటర్లు పెడతామనే నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తాము, రైతాంగాన్ని ఆదుకుంటాము, వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలు కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి ఒక పక్కన ప్రకటనలు చేస్తూ ఈ రకమైన నిర్ణయాలు చేయటం అంటే చాలా దారుణమైనటువంటి విషయము. ఒక పక్కనే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా నిధులు కానీ లేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి ఇతర నిధులు కానీ వీటన్నిటి మీద గట్టిగా అడగకుండా మరో పక్కన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలన్నింటిని కూడా నిక్కచ్చిగా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. ఈ నిర్ణయం మీద మేము ఎంతకైనా పోరాటానికి సిద్ధమవుతాము. గతంలో విద్యుత్ సంస్కరణలో భాగంగా వామపక్ష పార్టీలు అనేక ఉద్యమాలు చేసి విద్యుత్ బిల్లులు పెరగకుండా అనేక పోరాటాలు నడిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ నిర్ణయం మీద కనుక రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించకపోతే ఆందోళన ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక రైతు సంఘం, సిఐటి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.